హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్య హర్ష వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో మనం మురుడేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాము. సో మేము ఇక్కడైతే ఒక హోమ్ స్టే బుక్ చేసుకున్నాము. ఆ హోమ్ స్టే డీటెయిల్స్, వాటి వీడియో అండ్ మేము దీని తర్వాత వెళ్ళిన మహాలక్ష్మి టెంపుల్ అండ్ బీచెస్ అన్నీ నేను మేబీ నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, ఎందుకంటే ఇట్స్ నాట్ రిలవెంట్ ఫర్ దిస్ వీడియో. కాబట్టి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి మేము మురుడేశ్వర్ స్టార్ట్ అవుతున్నాము అనగా అక్కడ ఓనర్, అంటే మేము హోమ్ స్టే తీసుకున్న ఓనర్, ఆమె చాలా స్వీట్ పర్సన్ అనమాట. మాకు ఇట్లా ఒక స్వీట్ లాగా ఇచ్చింది అండ్ టీ కూడా ప్రొవైడ్ చేశారనమాట. నేను యాక్చువల్లీ టీ పర్సన్ కాదు, బట్ ఆ నేచర్కి అది నాకైతే తాగాను, బట్ చాలా బాగా అనిపించింది. ఇట్లా కొంచెం నేచర్ ఎంజాయ్ చేస్తూ కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అక్కడైతే కూర్చున్నాం అనమాట. ఎందుకంటే మాకు చాలా టైం ఉంది. ఆ టెంపుల్ డీటెయిల్స్ ఎలాగో నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీకు అర్థమవుతుంది. అండ్ దీని తర్వాత అయితే మేము యాక్చువల్లీ బీచ్ చూడలేదన్నమాట, ఎందుకంటే మేము లేట్ నైట్ వచ్చాము ఉడిపి నుండి. అంటే వచ్చేసరికి 8 అట్లా అయిపోయింది. సో 8 o'clockకి మనం బీచ్ చూడడం కుదరదు కదా, అందుకని సింపుల్గా ఇక్కడ ఒక బ్రేక్ఫాస్ట్ ఆమె ఎలాగో ప్రొవైడ్ చేశారు కాబట్టి అది చేసుకొని కొంచెం బీచ్ ఒక హాఫ్ అన్ అవర్ అలా చూసుకొని ఇంకా అటు నుంచి అటు మురుడేశ్వర్ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకున్నాము. ప్రస్తుతం మేము ఉడిపిలో ఉన్నాం కాబట్టి ఉడిపి నుంచి మురుడేశ్వర్ దగ్గరే, సో మనకు అంత ఇబ్బంది ఉండదు. ఐ థింక్ ఇట్ టుక్స్ అరౌండ్ 1.5 hours అనుకుంటా. సో ఒకేసారి తినేస్తే కూడా ఇంకా మనకి ఆకలి కూడా ఉండదు కాబట్టి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే 12 o'clock వరకు మనకి మురుడేశ్వర్ టెంపుల్ దర్శనం అయితే ఓపెన్ ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టు ఉడిపిలో ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఉందన్నమాట, అదే మహాలక్ష్మి టెంపుల్. అది ఎంతవరకు నేను ఈ వీడియోలో కవర్ చేయగలనో నాకు తెలియదు, ఎందుకంటే ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట లోపలికి. ఎందుకంటే బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. అది కూడా మేము అన్ఎక్స్పెక్టెడ్గా చూసామన్నమాట. నైట్ చూసాము, లైటింగ్స్ అవి కనిపిస్తుండే ఏంటి అనుకున్నాం. సరే మార్నింగ్ వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. కుదిరితే మేబీ ఒక 1 clip ఇందులోనే ఇంక్లూడ్ చేస్తానేమో, ఎందుకంటే చెప్పాను కదా టెంపుల్ లోపలైతే అలౌ చేయలేదన్నమాట. సో ఎంత కుదిరితే అంతవరకు అయితే షూట్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఇదైతే మేమున్న హోమ్ స్టే అనమాట. అండ్ ఉడిపిలో నేను చెప్పినట్టు అన్ని హోమ్ స్టేసే ఉంటాయి మ్యాక్సిమమ్, ఎందుకంటే ప్రైవేట్వి చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ ఉన్నా కూడా ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి. సో దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. మేబీ నెక్స్ట్ వీడియోలో నేను ఉడిపి హోమ్ స్టే మేము ఎక్కడున్నాము, దాని ప్రైస్ ఎంత, ఎలా చెక్ చేయాలి ఏంటనేది మేబీ ఒక వీడియో లాగా చేస్తాను, షార్ట్ వీడియో. అండ్ దిస్ ఈస్ ద బీచ్ అయితే భలేగా ఉంది, అంటే చాలా నీట్గా ఉంది. ఉడిపిలో బీచెస్ చాలా బాగుంటాయి అంటారు, అంటే చాలా క్లీన్గా నీట్గా ఉంటాయి. అండ్ నేను దీని తర్వాత గోకర్ణ వెళ్ళాను. ఐ డోంట్ నో, నాకు గోకర్ణ అంత బాగా అనిపించలేదు అనమాట బీచ్. మేబీ ఇది ప్రైవేట్ బీచ్ కావడం వల్ల పర్సనల్లీ చాలా బాగా అనిపించిందేమో, ఎందుకంటే ఇక్కడ హోమ్ స్టేకి దగ్గరగా ఉందన్నమాట. జస్ట్ ఒక మేబీ ఒక 50 meters అలా నడిస్తే ఇంకా బీచే అనమాట. శాండ్ కావచ్చు, అది కావచ్చు, భలే ఉంది. మేమైతే ఒక ప్రాపర్ సన్ రైజ్ని అయితే చూసామనిపించింది ఆఫ్టర్ సో లాంగ్ టైం. ఆ హోమ్ స్టేలో ఉన్న వాళ్ళు చెప్పారు, ఓనర్స్ వాళ్ళైతే ఇక్కడ అరౌండ్ 40 years నుంచి ఉంటున్నారంట. అంటే అసలు నైట్ అయితే కొంచెం భయం వేసింది, కొంచెం స్కేరీగా అనిపించింది, ఎందుకంటే అలల శబ్దం కావచ్చు, లేకపోతే పాములు కావచ్చు, ఏవైనా రావచ్చు కదా, బట్ స్టిల్ వాళ్ళకి అదంతా అలవాటే అంట. చాలా నార్మల్గా చెప్పారు అది. అంటే ఏదైనా మనకు అలవాటైన దాన్ని బట్టి ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. నేనైతే బీచ్కి వచ్చి ఐ వాజ్ జస్ట్ లాస్ట్ ఇన్ దట్ వాటర్ అనమాట. భలే అనిపించింది. కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకున్నాం, కానీ యాక్చువల్లీ మేము ప్రాపర్గా ఒక 15-20 minutes ఉండగలిగామన్నమాట. ఎందుకంటే ఉరుకులు పరుగులుగా ఇంకా వెళ్ళిపోవాల్సి వచ్చింది మాకు. ట్రావెల్ అంటే ఇంకా మళ్ళీ వేరేది వెళ్ళాలి అని చెప్పి. బట్ ఒకవేళ కనుక మీరు ప్లాన్ చేసుకుంటే కాస్త ప్రశాంతంగా ప్లాన్ చేసుకోండి. కనీసం ఒక హాఫ్ డే ఆర్ కుదిరితే 1 day బీచ్కి ఇచ్చేసేయండి. అప్పుడే ఐ థింక్ యూ విల్ ఎక్స్ప్లోర్ ఆర్ ఇంకా మనకి ఇంకా బెటర్గా అనిపిస్తుంది అనమాట బీచ్ ఎక్స్పీరియన్స్. మేము యాక్చువల్లీ వేరే చోట తీసుకుందాం అనుకున్నాము, కానీ బీచ్ దగ్గరలో ఉంటే బాగుంటుంది, అంటే లేచిన వెంటనే బీచ్కి వెళ్ళొచ్చు అన్న కాన్సెప్ట్తో ఇక్కడ హోమ్ స్టే తీసుకున్నాం దగ్గరలో. బట్ అంత చేసినా కూడా మేమైతే బీచ్ ఎక్కువసేపు ఎక్స్ప్లోర్ చేయలేకపోయామన్నమాట. అండ్ ఫైనల్లీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము ఇంకా మురుడేశ్వర్ వెళ్ళే దారిలో మహాలక్ష్మి టెంపుల్ అని చెప్పాను కదా, సో అది ఇదే అనమాట. సో లోపలికి వాళ్ళు ఎలా చేయలేదు, అందుకని నేను బయట నుంచి జస్ట్ ఒక సింపుల్ క్లిప్ తీశాను. నాకైతే భలే నచ్చింది అసలు టెంపుల్. ఖచ్చితంగా చూడండి. ఐ థింక్ ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు, చాలా అంటే చాలా బాగుంది.
ఆ గుడి లోపల ఈ ఒక్క టెంపుల్‌లో మాత్రమే అలో చేశారనమాట వీడియో. అందుకని జస్ట్ ఊరికే తీశాను. ఐ థింక్ ఇది నాగపడగలదనుకుంటా. సో, జస్ట్ అదొక్కటి ఒక నిమిషం క్లిప్ తీశాను. చాలా బావుంది. మిగతా టెంపుల్ ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా చూడాల్సిందే. ఇంకా అది కంప్లీట్ చేసుకొని మేమైతే మురుడేశ్వర్ స్టార్ట్ అయ్యాము. అండ్ దారిలో ఈ బ్యూటిఫుల్ రోడ్ ఉంటుంది. అది మర్వంతే బీచ్ అంటారు. అంటే ఒకవైపు బీచ్ ఉంటుంది, అంటే అరేబియన్ సీ ఉంటుంది, అండ్ పక్కన శరావతి నది ఉంటుంది, మధ్యలో రోడ్ ఉంటుంది. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ మీరు టాప్ 10 బెస్ట్ రోడ్స్ అని కొడితే దాంట్లో ఉడిపి రోడ్ అని ఉంటుంది. అది మర్వంతే బీచ్ రోడ్డు. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్. సో, టెంపుల్ ట్రావెల్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఎవరైతే హైదరాబాద్ నుంచి వస్తున్నారో వాళ్ళు వయా ట్రైన్ రావచ్చు. అంటే హుబ్లీ మీదుగా వెళ్ళొచ్చు అనమాట. సో, హుబ్లీ నుంచి మళ్ళీ మురుడేశ్వర్కి బస్సెస్ ఉంటాయి. ఆర్ ఎల్స్ బస్ ద్వారా రావాలి అనుకుంటే బెంగళూరు రావచ్చు. బెంగళూరు నుండి మళ్ళీ మురుడేశ్వర్ రావచ్చు. ఎయిర్పోర్ట్ అంటే నియరెస్ట్ మ్యాంగ్లూర్ కాబట్టి మీరు ఏ ప్లేస్ నుంచి అన్నా మ్యాంగ్లూర్కి వచ్చి అక్కడ నుండి మురుడేశ్వర్ రావచ్చు. సో, ఎనీథింగ్ వర్క్స్. ఇక హోటల్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ మోస్ట్లీ ప్రైవేట్ హోటల్సే ఉంటాయి. అరౌండ్ 1000 నుంచి 6000 రూపీస్ వరకు ఉంటాయి. సీ వ్యూ హోటల్స్ అని ఉంటాయి. అవి ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట. బట్ టోటలీ వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చక్కగా సీ వ్యూ కనిపిస్తుంది అండ్ టెంపుల్ వ్యూ కూడా ఉంటుంది. సో, అందులో వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ బెస్ట్ హోటల్ అంటే అది ఒకటి ఆర్ఎన్ఎస్ సీ వ్యూ అని చెప్పి అంటారు. అది చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కనుక సీ వ్యూది బుక్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇది బుక్ చేసుకోండి. ఐ థింక్ ఇట్ టేక్స్ అరౌండ్ 5000 అనుకుంటా. సో, ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ. ఇంకా టెంపుల్ డీటెయిల్స్ విషయానికి వస్తే మార్నింగ్ 6 AM నుంచి నైట్ 8:30 PM వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ లిఫ్ట్ గోపురం లిఫ్ట్ అంటారు కదా, సో అదైతే 3 AM నుండి మధ్యాహ్నం 1 PM వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. అండ్ మళ్ళీ మధ్యాహ్నం 3 PM నుంచి నైట్ 8 PM వరకు ఓపెన్ ఉంటుంది. సో దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. మేమైతే కరెక్ట్ టైంకి వెళ్ళామన్నమాట. ఆ లిఫ్ట్ లేకపోయింటే చచ్చినట్టు వ్యూ పాయింట్ కోసం 18 floors ఎక్కాల్సి వచ్చేది. సో మేము లాస్ట్ 12-12:30 ఆ టైంకి వెళ్ళామన్నమాట. సో ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ. ఖచ్చితంగా 1 లోపు అయితే వెళ్ళిపోండి. అండ్ ఈ లిఫ్ట్ మనం వాడుకుంటే, ఎందుకంటే వ్యూ పాయింట్ చూస్తాం కదా, సో దానికైతే ఛార్జ్ చేస్తారు. పర్ పర్సన్ 10 rupees అనుకుంటా. ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. సో ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు. అండ్ నేను ముందు చెప్పినట్టు ఇక్కడ 3 వ్యూ పాయింట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి 18th floor వరకు అలౌ చేస్తారు. సో 3 వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సీ వ్యూ అనమాట. అంటే ఒకవైపు నుంచి చూసినప్పుడు మనకి మొత్తం సీ వ్యూ కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి శివ స్టాట్యూ వ్యూ అనమాట. అంటే శివుడి బొమ్మ ఉంటుంది. సో మేబీ అది కూడా నేను చూపిస్తాను. అండ్ ఇంకొక థర్డ్ వ్యూ వచ్చేసి సిటీ వ్యూ అనమాట. మురుడేశ్వర్ సిటీ వ్యూ. సో ఈ 3 మనం చూడొచ్చు. 3 హ్యాపీగా క్యాప్చర్ చేయొచ్చు. ఇది సెకండ్ వ్యూ అనమాట. నేను చూపించాను కదా శివ స్టాట్యూది. సో ఇక్కడ నేను సరిగ్గా చూపించలేకపోతున్నాను, ఎందుకంటే అప్పుడు ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది సంథింగ్. సో అందుకని మేము కూడా అదే అనుకున్నాం, అబ్బా కరెక్ట్ టైంకి కన్స్ట్రక్షన్ ఇట్లా చేస్తున్నారే అని. బట్ మీరు కనుక చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది, మంచి గాలి వస్తుంది. సో ఖచ్చితంగా ఒకవేళ మీరు కనుక మురుడేశ్వర్ వస్తే మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. అంటే ముఖ్యంగా ఈ లిఫ్ట్ మాత్రం ఖచ్చితంగా వాడి ఇక్కడికి మాత్రం వెళ్ళండి టు సీ దిస్ వ్యూ పాయింట్స్. అండ్ చాలామంది ఇక్కడ నైట్ వ్యూ బాగుంటుంది మురుడేశ్వర్ నైట్ టైం, అంటే ఈవినింగ్ టైం వస్తే ఇంకా బాగుంటుందని అంటారు. సో నేనైతే నైట్ టైం వెళ్ళలేదు, నాకు కుదరలేదు. ఎందుకంటే మాకు మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళే ప్లాన్ ఉంది కాబట్టి మేము మార్నింగే వెళ్ళిపోయాము. సో ఒకవేళ మీరు కనుక నైట్ టైం ప్లాన్ చేసుకుందాము అనుకుంటే ఆఫ్టర్ 3 PM నుంచి 8 PM లోపు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడు లిఫ్ట్ అవైలబుల్గా ఉంటుంది అండ్ టెంపుల్ కూడా మళ్ళీ దర్శనంకి ఓపెన్ అవుతుంది. సో ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ. సో మేము ఇంకా ఆ వ్యూ పాయింట్స్ అవి చూసేసుకొని ఇంకా మళ్ళీ టెంపుల్కి టైం అయిపోతుంది, మళ్ళీ క్లోజ్ చేసేస్తారు దర్శనం అని చెప్పేసి ఇంకా మేము కిందకు వచ్చేసి దర్శనం చేసేసుకున్నాం. దర్శనం చాలా బాగా అయింది. అక్కడ పెద్ద క్రౌడ్ ఏమి ఉండరు. సో ఎక్కువ టైం ఏం పట్టదు, మేబీ ఒక 10-15 minutes మ్యాక్సిమం. సో అక్కడ ఆ టెంపుల్ అది చూసేసుకొని మేము బయటకు రాగానే అక్కడ అన్నప్రసాదం పెడుతున్నారు అన్నారు. సో మాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో ఈ మధ్య మనం ఎక్కడ తినలేదు, కుదరలేదు కదా, సో ఇక్కడన్నా అన్నదానం తిందాము అని చెప్పేసి మేము అలా లోపలికి వచ్చాము. సో ఇక్కడ అన్నదానం టైమింగ్స్ వచ్చేసి 12 PM నుండి 2 PM వరకు ఓపెన్ ఉంటుంది, అంటే మధ్యాహ్నం లంచ్. అండ్ ఈవినింగ్ 7 PM నుండి నైట్ 9 PM వరకు అయితే ఓపెన్ ఉంటుంది. సో ప్లాన్ ఇట్ అకార్డింగ్లీ. సో నీట్గా పెట్టారు, చాలా బాగా పెట్టారు, అంటే మంచిగా బెంచ్లు అవి వేసి బాగా పెట్టారు. సో నాకైతే బాగా అనిపించింది. అండ్ ఇంకా దర్శనం డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ సపరేట్గా దర్శనంకి టికెట్ అంటూ ఏముండదు. అందరికీ ఎవరికైనా ఇంకా ఫ్రీ ఎంట్రీ అనమాట, ఫ్రీ టికెట్స్ అంటారు కదా. సో అందరూ నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకొని రావడమే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే హుండీలో డబ్బులు వేయడమే. ఇంక ఇక్కడ సేవ అంటూ సపరేట్గా ఏముండదు.
మీరు ఒకవేళ ఏదైనా సేవలాగా ఇద్దాము, మనీ ఇద్దాము, కాంట్రిబ్యూట్ చేద్దాము అనుకుంటే అది మీరు అన్నదానంకి ఇవ్వచ్చు. మేము కొంత అమౌంట్ అన్నదానంకి ఇచ్చాము, అంటే ఏదో ఒక రకంగా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి. సో ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అన్నదానానికి ఇవ్వండి. ఐ థింక్ ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. సో ఇవన్నీ మేము కంప్లీట్ చేసుకొని ఇంకా మెయిన్ శివ స్టాట్యూ ఉంటుంది కదా, దీని దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంకా టెంపుల్ హిస్టరీ అండ్ వాటి డీటెయిల్స్ విషయానికి వస్తే, మురుడేశ్వర్ కేవలం ఒక ఆధ్యాత్మిక స్థలమే కాదు, ఒక మంచి టూరిజం ప్లేస్ కూడా. సో అది 2 రకాలుగా కవర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే పక్కనే బీచ్ ఉంటుంది, మంచి శివ స్టాట్యూ ఉంటుంది, మంచి టెంపుల్ ఉంటుంది. సో అన్ని రకాలుగా ఇట్స్ ఆల్ మిక్స్ అండ్ బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. ముందు చెప్పినట్టు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాజగోపురం అనమాట, విత్ 249 feet హైట్. ఇది 1990 నుంచి 1998 వరకు నిర్మించారు. ఇది వరకు శ్రీరంగం అతిపెద్దదన్నమాట, మన దేశంలోనే అతిపెద్ద రాజగోపురము. అది 243 feet హైట్తో ఉండేది. సో దీన్ని దానికంటే ఎక్కువ హైట్తో నిర్మించారు విత్ 249. సో we can consider it as the one of the largest and the first largest రాజగోపురం అని చెప్పొచ్చు అనమాట, విత్ బెస్ట్ సీ పాయింట్ వ్యూ అండ్ విత్ లిఫ్ట్, గోపురంకి లిఫ్ట్ ఉండే ఒక బెస్ట్ టెంపుల్ అనమాట. అండ్ ఇక్కడ చెప్పాను కదా, లిఫ్ట్ ఆపరేషన్ టైమింగ్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి చూసుకొని వెళ్ళొచ్చు. ఆ టైమింగ్స్లో మనం వెళ్తున్నాము అంటే ఇక్కడ మనకి per person 10 rupees ఛార్జ్ చేస్తారు. ఇక్కడ స్కూబా డైవింగ్ కూడా ఉంటుందంట, మాకు తెలీదు. సో ఒకవేళ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుందని విన్నాను. సో ముందు చెప్పినట్టు మురుడేశ్వర్కి 3 వ్యూ పాయింట్స్ ఉంటాయి కదా. సో ఒకవైపు కంప్లీట్ అరేబియన్ సీ ఉంటుంది, ఒకవైపు శివ స్టాట్యూ వ్యూ ఉంటుంది, అండ్ ఇంకోవైపు వచ్చేసి మనకి సిటీ వ్యూ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ శరావతి నది ప్రవహిస్తూ ఉంటుంది. అండ్ ఈ దగ్గరలోనే హొన్నావర్ అని చెప్పి ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుందన్నమాట, ఒక ఐలాండ్ లాగా. సో అక్కడ కూడా ఈ నదితోనే ప్రవహిస్తుందని అంటారు. అలాగే ఇండియాలోనే హైయెస్ట్ వాటర్ ఫాల్స్ అయిన జోగ్ వాటర్ ఫాల్స్ కూడా ఈ నది నుంచే ఏర్పడింది. మురుడేశ్వర్కి ఇంకొక చరిత్ర కూడా ఉంది. అదేంటంటే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద శివ స్టాట్యూ మురుడేశ్వర్లో ఉంది. ఫస్ట్ వచ్చేసి నేపాల్లో ఉందని అంటారు. అలాగే మన ఇండియాలో వన్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ శివ స్టాట్యూ ఇక్కడే ఉందన్నమాట, ఇప్పుడు మనం చూస్తుంది. సో ఇదంతా టెంపుల్ డీటెయిల్స్. అసలు ఇప్పుడు ఈ టెంపుల్ హిస్టరీ విషయానికి వస్తే, ఈ ఆలయ స్థల పురాణం విషయానికి వస్తే, ముందు అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఒక కేవ్ ఉంటుంది. ఇట్లా పైకి రాగానే ఇక్కడ నంది స్టాట్యూ ఉంటుంది కదా, కరెక్ట్గా దాని ఆపోజిట్ భూకైలాస కేవ్ అని చెప్పి ఉంటుంది. ఐ థింక్ ఇట్స్ per person 20 rupees ఉంటుంది, అండ్ చిల్డ్రన్కి అయితే 10 rupees ఉంటుంది. ఇక దీని స్థల పురాణం విషయానికి వస్తే, రావణుడు ఆమె తల్లి కోరిక మేరకు ఆత్మలింగాన్ని ఎలాగన్నా దక్కించుకోవాలని శివుణ్ణి ప్రార్థిస్తూ ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి శివుడు తన ఆత్మలింగాన్ని రావణుడికి సమర్పిస్తాడు. కానీ అది తెలిసిన విష్ణువు ఇది చేతికి వస్తే ఈ లోకాన్ని రావణుడు సర్వనాశనం చేస్తాడని విష్ణువు ఒక మాయ చేస్తాడు. అది గ్రహించిన రావణుడు ఈసారి ఎలాగైనా ఎటువంటి మాయలో పడకుండా ఈ ఆత్మలింగాన్ని అతను దక్కించుకోవాలని మళ్ళీ ఘోర తపస్సు చేస్తాడు. ఎన్నో వేల సంవత్సరాలు దానికోసం తపస్సు చేసి శివుణ్ణి మళ్ళీ మెప్పిస్తాడు. ఈసారి శివుడు ఆత్మలింగాన్ని ఇవ్వడానికి ఒప్పుకుంటాడు, కానీ ఒక షరతు పెడతాడు. అదేంటంటే అతను లంకకెళ్ళే వరకు ఆ ఆత్మలింగాన్ని కింద పెట్టకుండా వెళ్ళాలి అని ఒక షరతు పెడతాడు. దానికి సరే అని అంగీకరించి శివుడి దగ్గరున్న ఆ ఆత్మలింగాన్ని తీసుకొని బయలుదేరతాడు. అలా రావణాసురుడు గోకర్ణకు దగ్గరకు చేరుకోగానే విష్ణువు తన మాయతో సంధ్యా సమయం వచ్చేటట్టు చేస్తాడనమాట. రావణుడు బ్రాహ్మణుడు అవ్వడంతో సంధ్యావందనం చేయాలి అని చెప్పి ఈ ఆత్మలింగాన్ని ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. అప్పుడు వినాయకుడు మారువేషం ధరించి రావణుడి దగ్గరకు వస్తాడు. అప్పుడు రావణుడు తను సంధ్యావందనం చేసుకోవాలని చెప్పి ఈ ఆత్మలింగాన్ని మారు రూపంలో ఉన్న వినాయకుడికిచ్చి లింగాన్ని కింద పెట్టకుండా ఉండమని ఆదేశిస్తాడు. కానీ అసలు విషయం తెలిసిన వినాయకుడు ఆ లింగాన్ని కింద పెట్టేస్తాడు. దాని తర్వాత రావణుడు ఎంత ప్రయత్నించినా ఆ లింగాన్ని పైకి ఎత్తలేకపోతాడు.
అలా లింగం పైన ఉన్న వస్త్రం ఈ మురుడేశ్వర ప్రాంతంలో పడింది. అందుకనే ఇది ఒక మహాపుణ్యక్షేత్రంగా మారింది. ఈ టెంపుల్ గురించి, స్థల పురాణం గురించి మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఈ కేవ్ని ఖచ్చితంగా సందర్శించండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది దీని గురించి. సో మురుడేశ్వర్లో చూడాల్సిన అండ్ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు అన్నీ నేను ఈ వీడియోలో మెన్షన్ చేశాను అనుకుంటున్నాను. సో దీని కంటిన్యూషన్ వీడియోగా 1 hour వీడియో పెడదాం అనుకున్నాను, బట్ అది లెంగ్త్ ఎక్కువైపోతుంది. సో మేబీ నెక్స్ట్ వీడియోలో దాన్ని నేను ఇంక్లూడ్ చేస్తాను. ఈ వీడియోలో మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe to my channel Bhavya Harsha Vlogs. Thanks for watching this video. Bye bye. Hold me close till I get up. Time is